దాంట్లో అయితే మనకి రూ. 12, రూ. 15 పడుతుంది. హుహు. అదే హ్మ్. ఇదైతే గనక రూ. 6 పడుతుంది. అంటే ఇది నేనేది 15 ఏళ్ల క్రితం సంగతి చెప్తున్నా. ఇప్పుడు అదే. దానికి అదే. డబుల్ అయ్యి హ్మ్. ఉండొచ్చునేమో. అదే. అది అదే. జరిగితే హ్మ్. అంటే నేను రాశాను ఆ రోజున వార్త. ఆ కన్సర్న్డ్ హ్మ్. పోర్టు చైర్‌పర్సన్ వీళ్ళతో మాట్లాడాక నాకొచ్చిన హ్మ్. అవగాహన అన్నమాట. అంటే హ్మ్. ఎక్కువ కెపాసిటీ మనం ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు తక్కువ రేట్ పడుతుంది. దాన్ని ఇక్కడ హ్మ్. అమ్ముకున్న బోలెడంత బిజినెస్ నడుస్తది. దాని హ్మ్. బేస్డ్ ఇప్పుడు పందార్తోనే స్వీట్లు తయారు చేసే పరిశ్రమ. తయారు చేసుకోవచ్చా అవును. ఇక్కడ? అవును. లేదు అక్కడి నుంచి ఏదో వేరే రకాలైనటువంటి మెటీరియల్ బోలెడు దొరుకుతాయి. వాటితో ఇక్కడ పరిశ్రమలు పెట్టుకోవచ్చు కదా! దాని హ్మ్. అవును. రిలేటెడు. హ్మ్. సా ఇక్కడ తయారు చేశాక అక్కడికి ఎక్స్‌పోర్ట్ చేయొచ్చు. ఇప్పుడు చైనా వాడు హ్మ్. మన దగ్గర నుంచి పత్తి కొంటాడు. హ్మ్. కొని అక్కడ దాన్నంతా ఏకుతాడు. ఏకి హ్మ్. దాన్ని బంగ్లాదేశ్‌కి పంపిస్తాడు. హ్మ్. బంగ్లాదేశ్‌లో బట్టలు తయారు చేసి అమెరికాకి పంపిస్తున్నాడు. హ్మ్. ఇది ప్రాసెస్. ఇప్పుడు అవును. ఇండియాలోనే హ్మ్. చేస్తున్నారు. మనం హ్మ్. మన సాగర తీరంలో పెట్టామనుకోండి. హ్మ్. ఇప్పుడు మన మచిలీపట్నంలో పెట్టుకోవచ్చు. హ్మ్. కృష్ణపట్నంలో పెట్టుకోవచ్చు. వైజాగ్‌లో హ్మ్. పెట్టుకోవచ్చు. బట్టల తయారీ పరిశ్రమలు. హ్మ్. ఉత్తరప్రదేశ్ వాళ్ళు అదే పెడుతున్నారు. వాళ్ళకి సముద్రం లేదక్కడ. నదులే ఉన్నాయి. హ్మ్. అవును. కానీ వాడు బై రోడ్ ట్రాన్స్‌పోర్టేషన్ పెడతాడు. మనకేం రోగం? బట్టల హ్మ్. తయారీ పరిశ్రమలో వాళ్ళందరిని ఇక్కడ పెట్టుకోవచ్చు మనం. అవును. హ్మ్. పెట్టిస్తే ఇక్కడి నుంచి ఎక్స్‌పోర్ట్ చేసేస్తాం గదా! మన దగ్గర హ్మ్. కాటన్ పండుద్ది. మనం హ్మ్. ప్రోత్సహిద్దాం గూడా మన కాటన్ రైతుని. హ్మ్. ఇవన్నీ ఒకదానికొకటి లింక్ అయ్యి ఉన్నాయి. అవును. మనకిక్కడ ఎంతసేపటికి గూడా గుడ్డెదు చేలో పడ్డట్టు అతి ప్రచారము, అతి మాటలు, బూతులు, దుర్భాషలు